ఐడియల్ కళాశాలలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బి సీతాపతిరావు, కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవి కుమారి ఆవిష్కరించారు. ఇక ఎన్సీసీ గౌరవ వందనం వారు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదే అన్నారు. ఇక నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అని, అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు, అభివృద్ధి అంటే జాతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి కె స్వామీజీ, ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, సిహెచ్ స్రవంతి, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు జరుపుకుంటూ దేశభక్తులు చాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆ దేశభక్తిలో ఈ విధంగా మనం దేశాన్ని సేవ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని ఎన్సీసీ పేరుతో ప్రారంభిద్దాం. ఈరోజు మనం 1947 ఆగస్టు 15వ తారీఖుని బ్రిటిష్ వారి గవర్నమెంట్ నుంచి పెద్దలందరూ కూడా పోరాటం చేసి ఎన్నో బాధలు అనిపించి ఈ రోజుని మనం ఇంత ఫ్రీగా ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే పెద్దలు చేసిన కృషి. అందులో భాగంగా ఇవాళ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 75వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ థీమ్ ఆఫ్ ది రిపబ్లిక్ డే మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ మోడీజీ గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే వీక్షిత్ భారత్ అంటే భవిష్యత్తులో మన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళేటువంటి ప్రీ ప్లాన్ అండి. ఇదంతా కూడా విజన్, ఫ్యూచర్ విజన్. దానికి ముందుండి సహకరించేది ఏమంటే యూత్ లేకపోతే ఏం లేదు సార్. మాలాంటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏం చేయలేం, కానీ మా వయసు అయిపోయింది. మన దేశాన్ని విజయ పందాల్లో నడిపించాలంటే మీ యొక్క యూత్కి చాలా అవసరము. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశాన్ని నడిపించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి కూడా మనం మంచి సన్మార్గంలో నడవాలంటే మనం ఒక విధమైనటువంటి ఆంక్షలు, మన హక్కుల గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఏం చేశారంటే 29th ఆగస్ట్ 1947ని మన కొంతమంది పెద్దలందరూ కూడా కూర్చుని డిస్కస్ చేసి నియమ నిబంధనలతోటి కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవాలి. ఇంత పెద్ద గణతంత్ర ఉత్సవాన్ని ఈనాడు మనం నడుపుకుంటాం. ఒక 5 సంవత్సరాల క్రితం మనం ఆజాదీ కా అమృత మహోత్సవం మొదలుపెట్టి ఈ మధ్యన పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా మొదట ఈ సంవత్సరం మన విద్యార్థులందరూ కొత్తగా ఎవరైతే ఓటర్లుగా చేరారో వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అంటే కాన్స్టిట్యూషన్లో మనం ప్రవేశించినట్టు లెక్క. ఈనాడు మన కళాశాలలో ఈ ఉత్సవం చేసుకోవడంలో మనకి ప్రత్యేకమైన ఆశయం ఒకటి ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 51-52 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా నిరంతరంగా అభివృద్ధి పథంలో నడుపుతూనే ఉన్నాం. ఇదే సమయంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించుకోవడం ఎలాగా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఉదయించిన అనేక సమస్యలు డాక్టర్ అంబేద్కర్ తీర్చడానికి, కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి కోరుకున్నారు. అటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రాథమిక విధులు, ఆదేశాలు వాటన్నిటినీ అమల్లో పెట్టగలిగే, ప్రజల చేత అమలు పెట్టించగలిగే శక్తిపరుడు ఈనాడు మనకి మన ముఖ్య అతిథిగా శ్రీ బి సీతాపతిరావు గారు ఇచ్చేసి ఉన్నారు. ఆయన నేషనల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్కి
మెంబర్గా చేరారు ఈ మధ్యనే. అంతకుముందు మన స్టేట్ బాధ్యుడు మాస్టర్ ప్రిన్సిపల్ గారు చెప్పారు మీకు. ఆయన యొక్క ప్రాముఖ్యత మొట్టమొదట విద్యార్థులను ప్రేమించడం, అటువంటి విద్యా సంస్థల్ని ఆదరించడం, అంతేకాకుండా వాళ్ళకి సరిపడా ప్రమోట్ చేయడం,